నాట్ ఓకే మల్లిక. సంథింగ్ ఈజ్ రాంగ్. ఎక్కడో ఏదో తప్పు జరగబోతుందని నా మనసు కనిపిస్తుంది. నో జై, ఇంత అందమైన ప్లేస్ లో తప్పెలా ఉంటుంది? నేను చెప్పేది ప్లేస్ గురించి కాదు, ఇక్కడ ఇక్కడ అనిపిస్తుంది. ఏదో నొప్పి, అదేంటో తెలియటం లేదు. జై, నీకేం కాలేదు కదా? నాకు కాదు, నాకు కావాల్సిన వాళ్ళకి ఏదో ప్రమాదం జరగబోతుందని నాకు అనిపిస్తుంది. నీకు కావాల్సిన వారా? నేను ఇక్కడే ఉన్నాను కదా జై, నాకేం కాలేదు. ఐఎమ్ ఆల్ రైట్. నాట్ యూ మల్లిక. ఏంటి మేడం, ఆ నిత్యను మనం ఏదో చేయబోతున్నట్టు సార్కి ఎలా తెలిసింది? ఎంతైనా తను జై వైఫ్ కదా శరత్, ఆ వైబ్రేషన్స్ ఉంటాయి. తనతో అంత గొడవ పడినా తనకి కావాల్సిన మనిషి అంటున్నాడంటే అర్థం కావట్లేదు. డోంట్ వరీ మేడం, సార్ కావాలనుకున్నా ఆవిడ గారు బతుకుండాలి కదా. ఈ పాటికి మన వాళ్ళు ఆవిడ్ని చంపేసుంటారు. మా మేడంని టచ్ చేస్తావరా నువ్వు? రండి మేడం, వెళ్దాం. మేడం పరిగెత్తది. రండి మేడం. ఏమిటి ఆగారు? వాళ్ళు వచ్చేస్తున్నారు మేడం. ఇది కరెక్ట్ కాదు చారి గారు. మనం భయపడి పరిగెత్తినంతసేపు వాళ్ళు పరిగెత్తిస్తూనే ఉంటారు. మరి ఏం చేద్దాం మేడం? ఎంత ధైర్యం ఉంటే ఆ మల్లిక మనల్ని చెప్పమని రౌడీలను పంపిస్తుంది? వీళ్ళని 4 తన్ని పంపితే గాని దానికి బుద్ధి రాదు. వాళ్ళను కొట్టడమే. ఇందాక వాడిని కొట్టారు కదా, అప్పుడంటే ఏదో. ఇప్పుడు మనిద్దరం కలిసి ఆ ముగ్గురిని కొడదాం. వీళ్ళు మనల్ని కొడతారంటన్నా. చారి గారు, కర్రలు అందుకోండి. మళ్ళీ చుట్టుపక్కల కనిపించారంటే చంపి పాతరేసేస్తాను, జాగ్రత్త. వీళ్ళని కాదు చారి గారు, దాన్ని చంపి పాతరేయాలి. పదండి. జై, ఇదే మన ఎస్టేట్. ఇక్కడ నుంచి అక్కడి వరకు ఎక్స్పోర్ట్స్ బాగుంటే ఆ పక్కది కూడా మనమే కొని ఉండేవాళ్ళం. అవును సార్, అదిగో ఆ కొండ కనిపిస్తుందే, అక్కడ వరకు మనదైపోయేది. జై, ఇదిగో ఈ వ్యూ చూడు ఎంత బాగుందో. సార్ ఇటు చూడండి సార్, ఇంకా బాగుంది. కళ్ళు తిప్పుకోలేరు. మా మేడం అన్న ఒక ఎత్తు, ఈ ప్రకృతి ఒక ఎత్తు. మైండ్ బ్లోయింగ్ కదా సార్. శరత్, సార్ కి కాఫీయో టీయో తెప్పించొచ్చు కదా. ఇప్పుడే కదా మేడం సార్ జర్నీ చేసి వచ్చారు, కాసేపు అయ్యాక తాగుతారులేండి. మమ్మల్ని కాస్త ప్రైవసీగా వదిలే, తోకల వెంటొస్తావెందుకు? సారీ మేడం. సార్ కాఫీ కావాలా, కూల్ డ్రింక్ కావాలా? కాస్త పీస్ కావాలి. చూసావా, జై కూడా డిస్టర్బ్ ఫీల్ అవుతున్నాడు. అర్థం చేసుకో శరత్. ఇంత దూరం వచ్చింది ఎందుకు? ప్రొసీడ్ మేడం. జై, ఈ ప్లేస్ ని చూస్తుంటే నీకేమనిపిస్తుంది? చాలా ప్రశాంతంగా ఉంది మల్లిక. ఇంకా అందంగా కూడా ఉంది.
మరి నేను యూట్యూబ్. ఇంత అందమైన అమ్మాయి నీ పక్కనుంటే ఏమనిపిస్తుంది జై? డోంట్ బీ షై జై. మొహమాట పడుకు. మనం బెస్ట్ ఫ్రెండ్స్. నీ ఫీలింగ్స్ బయట పెట్టు. ఇప్పటి వరకు నువ్వు కోల్పోయింది, నీకు దక్కంది ఏదైనా ఉంటే నాతో చెప్పు. నన్ను షేర్ చేసుకో. ఐ మీన్ నాకు షేర్ చేయి. సైలెంట్గా ఉన్నాడంటే మౌనం అర్థాంగీకారం. నేను కాస్త అడ్వాన్స్ అయితే జై నా అధీనంలోకి వచ్చేస్తాడు. ఏంటి జై కాంగా ఉన్నావు? సే సంథింగ్. డూ సంథింగ్. ఇది మనకు అందమైన జ్ఞాపకం. అమ్మో పులి! నువ్వా? పులిని చూసి భయపడ్డారా? అంతలేదు. నేను సూర్యదేవర జై సూర్య. అది మీకు నాకు తెలుసు. ఆ పులికి తెలుసా? ఆ, ఏ ధైర్యంతో సెంటర్లో శిలా విగ్రహంలో నిలబడ్డారు? అయినా నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? మిమ్మల్ని కాపాడడానికి. హ, నువ్వు నన్ను కాపాడుతావా? ఇప్పుడు కాపాడింది నేనే కదా. కరెక్ట్ కదా. మీకు ఎప్పుడు ఏ ఆపద ఎదురైనా నేను మీ పక్కనే ఉంటాను, ఇలాగే కాపాడుకుంటాను. చా. ఏంటి ఎవ్వరూ లేరని పొదచాటున నన్ను ఏవైనా చేయాలనుకుంటున్నారా? చిచి, పర్వాలేదు, నేను మీ భార్యనే కదా. పులి వెళ్ళిపోయింది. పులి వెళ్ళిపోయిందంట. పదండి, ఇంకేం భయం లేదు. రే తాడి చెట్టు, మా మేడం పట్టుకున్నావు ఏంటి? పులొస్తుందని భయపడి పందిని పట్టుకున్నానేమిటి? పంది గింది అన్నమాట మొహం పగిలిపోద్ది. సేమ్ టు యూరా ముంగీస మొహం. జై నీకేం కాలేదు కదా? ఆయన వదిలేసి పారిపోయావు కదా, అంతకంటే ఏం కావాలి? ఇప్పటికైనా లైఫ్ పార్ట్నర్ కి బిజినెస్ పార్ట్నర్ కి తేడా తెలుసుకోండి. ఆపదలో తోడుగా ఉండేదెవరో, వదిలేసి వెళ్లేదెవరో అది అర్థం చేసుకోండి. పదండి చారి గారు. ఓకే మేడం. మా మేడం గారిని చంపమని రౌడీలను పంపిస్తావా? అక్కడున్నది ఆడపిల్ల కాదు, ఆడ పులి. అతి త్వరలోనే నీకు మూడుతుంది. ఒరే మొప్పారం, నీకు నా చేతిలోనే మూడుతుంది రోయ్. తప్పుకో. ఏంటి మేడం, రౌడీలు పంపిన బతికిపోయారు, పులొచ్చినా బెదిరిపోలేదు. మన ప్లాన్ అంతా అటర్ ఫ్లాప్ అయిపోయింది. దాన్ని తక్కువ అంచనా వేశాను శరత్. నిన్ను నమ్మి ఆ కిల్లర్కి వదిలేశాను. తప్పు చేశాను. డోంట్ వరీ మేడం, బెటర్ లక్ నెక్స్ట్ టైం. ఈసారి గురి తప్పకూడదు శరత్. మళ్ళీ నేను డిసప్పాయింట్ అవ్వకూడదు. అలాగే మేడం, మంచి ప్లాన్ చేద్దాం రండి. నా
పెళ్లి నా ప్రమేయం లేకుండా జరిగింది. ఈ తాళి నా గుండెలపై బరువే తప్ప నా బాధ్యత కాదండి. ఈయన్ని నేను భర్తగా కావాలనుకోలేదు. నేను భార్య నవ్వాలని కోరుకోలేదు. జై 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 ఏంటి జై అంత సీరియస్ గా ఆలోచిస్తున్నావు? దేని గురించి? సముద్రాన్ని చూడు మల్లిక, దూరం నుంచి చాలా ప్రశాంతంగా ఉన్నట్టు కనిపిస్తుంది. దగ్గరికి వెళ్ళి చూస్తే అలల అలజడి మొదలవుతుంది. ఆ అలలు ఆగిపోకుండా నిరంతరం వస్తూనే ఉంటాయి, నిత్య నన్ను వెంటాడినట్టు. ఆ అలలు ఆగిపోవు, నిత్య నన్ను వెంటపట్టం మానదు. నిత్య నీ వెంట పడ్డం కాదు, నువ్వే నిత్య వెంట పడుతున్నావేమో జై. ఎప్పుడు తన్ని మర్చిపోయాను మల్లిక. లేదు జై, నువ్వే కావాలని నిత్యను గుర్తు చేసుకుంటున్నావు. నిత్యను వదిలించుకోవాలని నీకే ఇష్టం లేదు. నాన్సెన్స్. తను నాకు అక్కర్లేదని ఎప్పుడో చెప్పాను. షూరా? నువ్వు నాకు వద్దని తన మొహం మీదే చెప్పాను మల్లిక. నాకు అక్కర్లేదని చెప్పాను. మరెందుకు భరిస్తున్నావు? మీ ఇంట్లో ఎందుకు పెట్టుకున్నావు? మీ ఆఫీస్కి ఎందుకు తీసుకెళ్ళావు? చివరికి మనశ్శాంతి కోసం నువ్విక్కడికి వచ్చినా నిన్ను వదలకుండా వచ్చిన నిత్యను ఎందుకు వదిలించుకోలేకపోతున్నావు? నిజంగా నీకు నిత్య అక్కర్లేకపోతే దాన్ని వదిలేయడం ఇంత కష్టం ఎందుకైంది జై? విడాకులు ఇచ్చుండొచ్చు కదా. మనం డోర్ తెరిస్తేనే గాలైనా ధూళైనా లోపలికి వస్తుంది జై. డోర్ మూసి ఉంచితే ఏదైనా ఎలా వస్తుంది చెప్పు? మనకు ఇష్టమైనది దగ్గరైతే సంతోషంగా ఉంటుంది. ఇష్టం లేనిది దూరం అవ్వకపోతే ఆ సంతోషం కూడా దూరం అయిపోతుంది. నీకేం కావాలో ఏం వద్దో స్పష్టంగా నిర్ణయించుకో జై. కావాలనుకున్నది దగ్గర పెట్టుకొని వద్దనుకున్నది నిర్దాక్షిణంగా వదిలించుకో. అలవాటుగా ఉన్నప్పుడే వద్దనుకోకపోతే వ్యసనమయ్యాక నువ్వు వద్దనుకున్నా అది వదిలిపోదు. నీకు నిజంగా నిత్యపై ఇష్టం ప్రేమ ఉంటే ఈగో వదిలేసి తనకు దగ్గరవ్వు. కానీ నిత్యం వల్ల నువ్వు సుఖపడతావని నాకు అనిపించట్లేదు. తను నిన్ను ఓ ఆట బొమ్మ అనుకుంటుంది. బొమ్మతో మనం ఆడుకుంటే ఆనందమే కాని బొమ్మే మనల్ని ఆడిస్తే అంతకు మించిన నరకం మరొకటి ఉండదు జై. నేను చెప్పేది కన్ఫ్యూజ్ అవ్వకుండా విను. నేను నీ పార్ట్నర్ని, అంతకు మించి మంచి ఫ్రెండ్ని. నీ సంతోషం కోరి చెప్తున్నాను. ఎంత త్వరగా నువ్వు నిత్యను వదిలించుకుంటే నీకు అంత మంచిది. ఓ పీడకల అనుకొని తనను మర్చిపోయి మరో కొత్త జీవితం మొదలుపెట్టు. అప్పుడే నీకు లైఫ్లో మనశ్శాంతి ఉంటుంది. నీ గురించి అన్నీ తెలిసిన నాలాంటి మనిషిని పక్కనుంటే నీకు మరీ మంచిది. త్వరగా కోలుకుంటావు. ఏమంటావు జయ్? నేను హైదరాబాద్ బయలుదేరుతాను మల్లిక. వాట్? సడన్ గా ఏంటి జయ్? చాలా డిస్టర్బ్గా ఉంది. నేను ఇక్కడ ఉండలేను. నేను ఉన్నాను కదా జయ్. నువ్వు హ్యాపీగా ఉండేలా నేను చూసుకుంటాను. అన్నీ నేను చూసుకుంటాను. ఈ డిస్టర్బెన్స్ని ఎవరు తీర్చలేరు మల్లిక. నాకు ఇక్కడ ఉండాలనిపించట్లేదు. వెంటనే హైదరాబాద్ వెళ్ళాలనుంది. మరి ఎస్టేట్ వర్క్? ఇంకోసారి వద్దాం. లేదా నువ్వే మేనేజ్ చేయి. నేను బయలుదేరుతాను. అది కాదు జయ్. ప్లీజ్ మల్లిక, నన్ను ఫోర్స్ చేయకు. ఐఎమ్ ఇన్ అ బ్యాడ్ మూడ్. లీవ్ మీ అలోన్. ఏమైంది మేడం? సారేమంటున్నారు మేడం? జై ఇంత షాక్ ఇచ్చాడేంటి శరత్? ఏమన్నారు మేడం? హైదరాబాద్ వెళ్ళిపోతాడట. ఎందుకు మేడం? ఆ నిత్య డిస్టర్బెన్స్ తట్టుకోలేకపోతున్నాడట. ఇక్కడ ఉండలేను, వెళ్ళిపోతానంటున్నాడు. ఆగమని మీరు చెప్పలేకపోయారా? ట్రై చేశాను, కానీ తను బ్యాడ్ మూడ్ లో ఉన్నాడు.
వినే స్థితిలో లేడు. ఇప్పుడు ఎలా మేడం? ప్రపోజ్ చేస్తానన్నారు, కమిట్ అవుతానన్నారు, పెళ్ళన్నారు. మన ప్లాన్స్ అన్ని వేస్ట్ అనే మేడం? మనం ఫెయిల్ అయినట్టేనా? ఎక్కడ ఏం చేయలేకపోయాం, ఇక హైదరాబాద్లో ఏం చేస్తాం మేడం? అందుకే ఆఖరి అస్త్రం ఉపయోగించబోతున్నాను శరత్. ఏంటి మేడం? ఈ కేరళలో ఓ రకమైన మత్తుమందు దొరుకుతుంది. దాన్ని పాలల్లో కలిపి జై హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కేలోపు ఆ పాలను తాగిస్తాను. జై పాలు తాగి మత్తులోకి వెళ్తాడు. ఆ మత్తులో తప్పు జరిగిపోతుంది. చచ్చినట్టు జై నా దారికి వస్తాడు. మరి ప్రపోజు అది అన్నారు? అన్ని దారులు మూసుకుపోయాయి. ఈ ఒక్క దారి ఉంది. వెళ్ళి ఆ మత్తుమందు అరేంజ్ చేయి. ఓకే మేడం. ఇప్పటి వరకు సాక్ష్యం దొరక్క ఆగాను. హ, ఇప్పుడు దొరికింది. ఇక చెప్తా మీ సంగతి. మేడం, నా రక్తాన్ని పీల్చి పీల్చి నన్ను పిప్పి చేసేంత వరకు నీకు మనశ్శాంతి లేదు. రామేశ్వరానికి వెళ్ళినా ఈ శనీశ్వరం వదలదా నన్ను? ఇక్కడైనా మనశ్శాంతిగా ఉందామని వచ్చాను. ఇక్కడ కూడా ప్రశాంతత లేకుండా చేద్దామని వచ్చావా? మేడం, ఇక్కడున్నారా మేడం? ఏమైంది మేడం? ఏం లేదు చారి గారు, మరి ఏడుస్తున్నారెందుకు? కంట్లో నలక పడింది. నలక తెప్పించే కన్నీళ్ళు నాకు తెలుసు మేడం. నిజం చెప్పండి. చెప్పడానికి ఏముంది చారి గారు, ఏడుపు తప్ప నాకేం మిగిలింది? ఇప్పుడు ఏమైంది మేడం? ఇంకా ఏం కావాలి చారి గారు? ఆయన నాకు దగ్గర అవ్వాలనుకున్నప్పుడు నేను దూరం పెట్టాను. ఇప్పుడు నేను దగ్గర అవ్వాలనుకుంటుంటే ఆయన దూరం అవుతున్నారు. ఇదంతా నా చేతులారా నేను చేసుకున్న దురదృష్టం. లేదు మేడం, అదృష్టానికి మారుపేరు మీరు. మీకు దురదృష్టం ఏంటి? దురదృష్టం కాక మరేంటి చారి గారు? రోజు రోజుకి ఆయనకి నాపై ప్రేమ తగ్గిపోయి కోపం పెరిగిపోతుంది. నన్ను అసహ్యంగా చూస్తున్నారు. అన్నింటికి మించి నన్ను కాదని మరో అమ్మాయితో. అలాంటిది ఏమీ లేదు మేడం. ఆ మల్లిక సార్కు ఫ్రెండ్ మాత్రమే. కావచ్చు చారి గారు, కానీ నేను శత్రువునైపోయాను కదా. కాదు మేడం, మీరు ఎప్పటికీ సార్కి శత్రువు కాదు. ఎప్పటికైనా మీ ప్రేమను ఆయన అర్థం చేసుకుంటారు. ఆ నమ్మకం నాకుంది. నాకు లేదు చారి గారు. ఇది పెరిగే గొడవ తప్ప ఆగేది కాదు. దీనికి నేనే ఫుల్ స్టాప్ పెట్టాలి చారి గారు. నేనే పరిష్కారం చెప్పాలి. సార్ మీరు కలవడమే పరిష్కారం మేడం. కాదు, మేం విడిపోవడమే ఈ ప్రాబ్లంకి సొల్యూషన్. మేడం, అవును చారి గారు. ఏ నోటితో ఆయనంటే ఇష్టం లేదని చెప్పాను, ఎవరి ముందు ఆయన్ని ప్రేమించి పెళ్లి చేసుకోలేదని చెప్పాను, ఆ నోటితోనే ఆ ఇంటి వాళ్ళ ముందు నాకు విడాకులు కావాలని అడుగుతాను. విడాకులేమిటి మేడం?